భారతీయులందరికీ గంగా నది అంటే ఎంతో పవిత్రమైనది, స్వచ్ఛమైనది. అష్టాదశ పురాణాల నుంచి ఇతిహాసాల దాకా భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నింటిలోనూ కనిపించే మాటే ఇది. అందుకే హిందువులు తాము చనిపోయాక హస్తికలను గంగలో కలపాలని కోరుకుంటూ ఉంటారు. అయితే నిజంగా గంగానదికి అంత పవిత్రత ఉందా? గంగ అంత స్వచ్ఛమైనదా? గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతిస్తూ ఉంటారు. గంగమ్మ మహిమలను మనోవాక్కాయ కర్మలను స్మరించే వారికి సకల సౌఖ్యములు కలుగునని పండితులు అంటారు. గంగాదేవి మహిమను విన్నా చదివినా సకల వ్యాధులు నశించి శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు. అలాంటి గంగానది పవిత్రతపై కొందరు పరిశోధనలు చేశారు. స్వచ్ఛమేనా కాదా అన్న ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు. చండీగఢ్కు చెందిన మైక్రోబయాలజిస్టులు గంగానది పవిత్రతపై పరిశోధనలు జరిపారు. కేంద్ర జల వనరులు గంగా ప్రక్షాళన శాఖ ఆదేశాల మేరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నైరుతికి ముందు తర్వాత హరిద్వార్ నుంచి గంగ దాకా రకరకాల ప్రాంతాల్లో గంగా నీటిని సేకరించి అధ్యయనం చేశారు. ఆ నీళ్లలో రకరకాల బ్యాక్టీరియాలను నిర్మూలించే బ్యాక్టీరియోఫేజ్కి చెందిన పలు వైరస్లు ఉన్నట్లు కనుగొన్నారు. హానికారక బ్యాక్టీరియాలను సంహరించడం ద్వారా ఇవి గంగ నీళ్లను మునిగిపోకుండా స్వచ్ఛంగా ఉంచుతున్నట్లు గుర్తించారు. గంగలో వైరస్లను శాస్త్రజ్ఞులు గుర్తించడం ఇదే మొదటిసారి. అత్యంత శక్తివంతమైన యాంటీబయోటిక్ మందులకు లొంగని ఇన్ఫెక్షన్లపై పోరాటానికి వీటిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తమ బృందం గుర్తించిన వైరస్లో అత్యంత ఆసక్తికరమైన 20-25 రకాలను పలు వ్యాధులకు విరుగుడుగా వినియోగించవచ్చు అంటున్నారు. యమునా, నర్మదా నదుల నీటిని సేకరించిన మైక్రోబయాలజిస్టులు వాటికి గంగనీటికి మధ్య గల తేడాలపై పరిశోధన చేయనున్నారు. అయితే భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో యాంటీబయోటిక్ ఉన్నాయి కాబట్టి గంగానది పురాణ కాలం నుంచి పవిత్రంగా భావించబడుతుందని చెప్పబడుతుంది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది యొక్క నీళ్లు నిజంగానే పవిత్రమైనవని శాస్త్రీయంగా కూడా ఇప్పుడు నిరూపించబడింది.